భారత జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా భరత జాతి ముద్దుబిడ్డ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మా అనుభవం ఉన్నటువంటి నాయకుడు, దార్శనికత కలిగినటువంటి నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అద్భుతమైనటువంటి కార్యక్రమం స్వచ్ఛతా సేహ అనే కార్యక్రమము ఈరోజు గుంతకల్ మున్సిపల్ కార్మికుల సహకారము మరియు వారి సిబ్బంది సహకారంతో ఈరోజు అద్భుతంగా నిర్వహించాం. ముఖ్యంగా భారతదేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఒకటి, సువిశాల భారతదేశంలో ఇది ఒక దేవాలయంగా భావిస్తే మనమందరము ఒక పూజారులుగా, సేవకులుగా ఈ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశమే మహాత్మా గాంధీ కలగనటువంటి స్వరాజ్యం. ముఖ్యంగా మా నాయకుడు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిష్టం మేరకు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం ఈ కార్యక్రమం స్ఫూర్తితోనే, స్వచ్ఛ భారత్ స్ఫూర్తితోనే కొనసాగించాం. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు, సమాజ హితం కోసం ప్రతి ఒక్కరు భావించాల్సింది, చేయాల్సింది ఎంత అంటే ఇంటి నుంచి బయటకు వచ్చేప్పుడు ప్రతి ఒక్కరు మామూలు కవర్ని, ఒక పాలిథిన్ కవర్ని ఒకటి జోబులో పెట్టుకొని వచ్చి పర్యావరణ హితం కోసం పాటుపడుతూ నిజంగా అంటే ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడాలని జనసేన పార్టీ, కూటమి అయినటువంటి తెలుగుదేశం, బీజేపీ వ్యక్తులందరము అభ్యర్థిస్తున్నాం. ముఖ్యంగా ఏది ఏమైనా దేశం బాగుండాలి అంటే స్వచ్ఛగా ఉంటేనే బాగుంటుంది. నిజంగా మన శరీరం ఎంత మలినం ఉంటే మనం అంత ఆరోగ్యహీనంగా ఉంటాం. అట్లా దేశం ఎంత అద్భుతంగా ఉండాలి అంటే స్వచ్ఛంగా ఉండాలనేది మా పిలుపు. మా ఎన్డీఏ కూటమి నాయకుల అభిష్టం కూడా గౌరవ పాత్రికేయ మిత్రులైతేనేమి, మా కూటమి నాయకులైతేనేమి, మున్సిపల్ సిబ్బంది అయితేనేమి అందరి అభిష్టము ప్రజలందరూకి అభ్యర్థిస్తున్నాము. స్వచ్ఛతని పాటించండి. ఖచ్చితంగా అంటే భారతదేశాన్ని సౌభాగ్య దేశంగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ వందే మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ.